కరీంనగర్ జిల్లాలో ఒకే రోజు ఒకే సమయంలో అటువైపు అధికార పార్టీ అయితేనేమి ప్రతిపక్ష పార్టీ ఏమి బహిరంగ సభలు పెట్టారు. దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం 2029లో అధికారంలోకి రాకపోతే పేరు మార్చుకుంటా అని చెప్పారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ మాత్రం 2029లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. చెప్పండి సార్, అటువైపు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఈ రెండు కూడా ఒకరిపై ఒకరు భారీ విమర్శలు చేసుకున్నారు, ఎలా చూడొచ్చు? ఇవి దింపుడు గల్ల ఆశలతోటి చేసుకున్నటువంటి భారీ విమర్శలు అంతే. ఆయన వచ్చేది లేదు, ఈయన వచ్చేది లేదు. ఆయన పేరు మార్చుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. పేరు బాగుంది, అట్లే ఉంచుకో. పేరు మార్చుకుంటా మార్చుకుంటా అని ఉత్తర కుమార ప్రగల్భాలు వల్కుడు శపథాలు చేసే అవసరం లేదు. ప్రజలకి మీరు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలని ఏం చేసినాం, ఏం చేయలేదో చెప్పుర్రి. ఎందుకు యూరియా సరిగా సప్లై చేయలేకపోతున్నామో రైతులకు చెప్పుండ్రి. ఎందుకు వడగండ్ల వాన పడితే రైతులకి సరి అయినటువంటి రీతిలో నష్టపరిహారం ఇవ్వలేకపోతున్నామో చెప్పుండ్రి. భారత ప్రభుత్వం తెచ్చినటువంటి ఫసల్ బీమా పథకంలో మీరు ఎందుకు చేరలేదో చెప్పుండ్రి. వీటి గురించి చెప్పకుండా ప్రజల్ని కేసీఆర్ని ఈయన తిడితేంది, రేవంత్ రెడ్డిని కేసీఆర్ తిడితే ఏమొస్తుంది, ప్రజలకి ఏమొస్తుంది చెప్పుండ్రి. మీడియాలో ప్లేట్ బ్రేకింగ్లకి స్లేట్ బ్రేకింగ్లకి అక్షరాలు వింతగా గొప్ప గొప్ప పదాలు కనబడితే ఏమో కానీ ఎవరి చావు ఎవరు కోరుకుంటే ఏమవుతుంది? యువర్ ఫేట్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్. నువ్వు చావాలని ఎప్పుడు రాస్తే అప్పుడే చచ్చిపోతావు. ముందుకు జరిపేందుకు వెనుకకు జరిపేందుకు మనుషులు ఎవడు? దాన్ని కేసీఆర్ ఏదో పద్యాలు రాసి అలిశెట్టి ప్రభాకర్ చెప్పిండని ఇంకో పద్యం చెప్పి, సార్కి వచ్చిన కవిత్వం ఆయనే చెప్పినాడు, ఈయనకు వచ్చిన వచన కవిత్వంకి వెళ్ళి ఆయన వస్తే బూత్ కవిత్వంకి వెళ్ళి ఈయన వచ్చిండు. వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద తేడా ఏం లేదు. అంటే దాదాపు 40 నిమిషాల కేసీఆర్ ప్రసంగంలో ఏ ఒక్కసారి కూడా బీజేపీ ప్రభుత్వాన్ని మోడీ పేరు అంటే ఎత్తలేదు అనుకోవడంలో రాబోయే రోజుల్లో బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు నాకు మైక్ ఇస్తే ఆయన 40 నిమిషాలు మాట్లాడింది కదా, నేను 4 గంటలు కాంగ్రెస్ టీఆర్ఎస్ను ఇద్దరిని కలిపి జంట కవుల్ని వీణావాణిల గురించి ఎట్లా చెప్తున్నానో అట్లా 4 గంటలు తిడతాను. ఇంకొకరి పేరు లేకుండా కేవలం రేవంత్ రెడ్డి కేసీఆర్ల గురించే మాట్లాడగలుగుతాను. ఆయన ఏదో మాట్లాడితే అన్న దానికి నా ముందు మైకు పెడితే ఏమొస్తుందన్న? ఆయన చెప్పిండు కదా అలిశెట్టి ప్రభాకర్ కవిత. ఆ పెద్ద మనిషిని పోయి అడుగు, ఎందుకు నువ్వు బీజేపీని తిట్టలేదు, భయపడినావా అని అడుగు. నీ బిడ్డను జైల్లోకి వేసిరని బీజేపీలో పేరు తిత్తలేవా అని అడుగు. లేకపోతే రేపు నిన్ను కూడా జైలు ఎత్తారని భయపడుతున్నావా అని ఆయనను అడుగు. నన్ను అడిగితే నేనేం చెప్తాను? తిరుపతి పోతే కత్తి అన్న కావాలి, నాది నెత్తి అన్న కావాలి. కత్తి నాది కాదు, నెత్తి నాది కాదు. అక్కడ తిట్టినోడు కేసీఆర్, తిట్లబడ్డాడు రేవంత్ రెడ్డి. వాళ్ళిద్దరు సమాధానం చెప్పుకుంటే బాగుంటుంది. అంటే కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి అయితేనేమి మంత్రులు అయితేనేమి పదే ఆరోపిస్తున్నా కూడా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవాలి? ఎందుకు చర్యలు తీసుకుంటలేరంటే ఆ కాళేశ్వరం కంపెనీ కట్టిన కంపెనీ ఆయన్నే మళ్ళీ అలా రేవంత్ రెడ్డి పక్కన చేరి మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పేరిట రాబోతున్నటువంటి 95,000 కోట్లు ఈ కంపెనీకి రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఆ రోజు ఆయనకేం పైసలు ఇచ్చినావో ఇలా నాకు కూడా గవ్వే పైసలు, కాకపోతే ఇంకో 10 పైసలు ఎక్కువ అని నేను బేరం మాట్లాడుకుని ఉంటాడు. అంతకుమించి ఆ కంపెనీ మీద నా వాడి చర్య తీసుకోడు, నా వీడి చర్య తీసుకోడు. అంటే ఫైనల్గా 2029లో అటువైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ అయినా బీజేపీ కూడా పోటీలో ప్రధానంగా నిలవనున్నారు. ఈ రెండింటిని ప్రజలు తీసుకుపోయి మూసీ నదిలో కలుపుతారు. మీరేం బాధపడకూరు, అధికారంలోకి వచ్చేది మేమే. డబుల్ ఇంజన్ సర్కారే వస్తుంది. మోడీ గారి నాయకత్వంలో మేమే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే 2029లో బీజేపీ ప్రభుత్వమే ప్రధానంగా అధికారంలోకి వస్తుందని అయితే మాత్రం ఎంపీ రఘునందన్ రావు చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.